బ్యాక్ టు న్యూస్. నవమాసాలు మోసి కన్న తల్లిపైనే దాడి చేశాడు. పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. విచక్షణ రహితంగా దాడి చేశాడు. కొడుకు చేతిలో తీవ్రంగా గాయపడ్డ తల్లి కన్నుమూసింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో చోటు చేసుకుంది ఘటన. కేశంపేట రోడ్లో నివాసం ఉంటోన్న సుగుణమ్మపై ఆదివారం సాయంత్రం ఆమె కుమారుడు విచక్షణ కోల్పోయి దాడి చేశాడు. ఇవాళ తెల్లవారేసరికి సుగుణమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి సుగుణమ్మపై కుమారుడు దాడి చేసే దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. కేశంపేట రోడ్ షాద్నగర్ ఏరియాలో ఒక సింగిల్ రూమ్లో ఆమె కొడుకుతో పాటు కిరాయి ఉండడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నైబర్స్ను విచారిస్తే ఆమె షాద్నగర్ పట్టణంలో ఉంటుంది, గొడవ అయిందని చెప్పి బిడ్డ వచ్చిన తర్వాత కొడుకును వాళ్ళ తమ్ముడిని పిలిపించి గొడవ ఎందుకు అయింది అనే విచారణ చేయగా వాళ్ళ అక్కకు వాళ్ళ తమ్ముడు ఏం చెప్తాడంటే డబ్బుల గురించి తాగడం గురించి డబ్బులు అడిగి నన్ను బాగా సతాయిస్తూ ఉంది అనేది చెప్పడంతో పాటు ఇంట్లో ఉన్న బంగారం కూడా కుదువ పెట్టేసి ఆ డబ్బులు కూడా తాగడానికి వాడుతుంది, అదే మనకు తినడానికి. నవమాసాలు మోసి కన్న తల్లిపైనే దాడి చేశాడు ఓ కొడుకు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఎవరు ఈమె, అసలు ఏంటి దాడి వెనుకున్న రీజన్ ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇంట్లో కొన్ని సమస్యలు ఉండడంతో కొద్దిగా వారు పేదవారు కావడంతో ఎవరైతే తనయుడు ఉన్నాడో అతను వచ్చేసి బయట వర్క్కి వెళ్తూ ఉంటాడు. సో నువ్వు రోజు వెళ్ళి డబ్బులు సరిగ్గా తీసుకురావట్లేదు అనే విషయం పైన ఇటు తల్లికి అటు కొడుకు ఇద్దరికి కూడా గొడవ జరగడం జరిగింది. దీంతో ఈ గొడవ చిలికి గాలివానగా మారి గొడవ పెద్దకి అంటే గొడవ అనేది చాలా పెద్దగా మారడంతో అప్పటికే ఎవరైతే కొడుకున్నారో అతను మద్యం కూడా పుచ్చుకొని ఉండడంతో గొడవ మరింత పెద్దదిగా మారింది. సో దీంతో అప్పటికే గొడవ అవుతున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆపేందుకు ప్రయత్నించారు. ఇలా కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు, తను నీ తల్లి అని చెప్పినప్పటికీ కూడా తను మద్యం మత్తులో ఉండడం, అంతేకాకుండా వారి తల్లి కూడా వాదించడంతో కొంతవరకు ఇద్దరు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. ముందే ఇంట్లో చాలా గొడవ జరిగింది. అన్నం తింటున్న సమయంలో నువ్వు ఇలా నశ పెడుతున్నావు అని ఆ తల్లి పైన అరవడము, కొంచెం కోప్పడ్డము, ఇలాంటివన్నీ జరిగినప్పటికీ అప్పటికే లోపల కొంతవరకు ఘర్షణ అనేది ఇద్దరి మధ్య జరిగింది. కొట్టుకొని బయటికి వచ్చి కూడా కొట్టుకుంటారు. తను ఇక ఈ గొడవ నుండి బయటికి వెళ్తున్న సమయంలో కూడా మళ్ళీ తల్లి వచ్చి నువ్వు ఇలా చేయడం తప్పు అని చెప్పే సమయంలో తను ఇంకా ఏదైతే కోపం ఉందో దాన్ని అదుపు చేసుకోలేకనైతే ఆ తల్లి పైన విచక్షణ రహితంగా తన గొంతు పిసకడం, కొట్టడము, అలాగే తాను కట్టుకున్న చీరతోటి ఉరివేసి చంపిన పరిస్థితి. మొదట అలా చేస్తున్నప్పుడు వీడియో తీస్తున్న స్థానికులు ఎవరైతే ఉన్నారో వారు వద్దు అని వాదిస్తున్న పరిస్థితి కూడా మనకు వీడియోలో క్లియర్ కట్ గా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా చెప్పినప్పుడు ఎప్పుడూ నార్మల్ గా వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది, కానీ చాలా సార్లు మేము కూడా చెప్పడం జరిగింది ఇట్లాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి అని కూడా చెప్పారు. అయితే ఎప్పుడైతే కింద పడిపోయిందో వెంటనే తను మరణించడం కూడా జరిగింది. సో ప్రస్తుతానికైతే ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకొని కేసు అయితే నమోదు చేసుకొని ఈ గొడవ కారణం ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి బంధుమిత్రులకు కూడా ఈ సమాచారాన్ని అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.